ప్రవీణ్ పగడాల గారిని చంపితే ప్రశ్నించడం ఆగిపోతుందా? మీరు అన్నట్టు ఒక్క ప్రవీణ్ పగడాలను చంపితే 100 మంది పుడతారు. అర్థం చేసుకోండిరా మొత్తం. కరెక్ట్ బ్రదర్, అది కరెక్ట్ కాదు బ్రదర్. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చెప్పింది నచ్చలేదు అనుకుందాం ముచ్చట కోసం. సో అన్నప్పుడు నీకు చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది కదా. ఉన్నప్పుడు నీవు చెప్పింది నిజం అనిపిస్తే నిన్ను నాకు పాటిస్తారు. అతను ప్రవీణ్ బ్రదర్ చెప్పింది నిజం అనిపిస్తే ఆయనను పాటిస్తారు. కానీ చంపుకోవాల్సిన అవసరం ఏంది? వి ఫైట్ ఆన్ ద ఐడియాలజీ, నాట్ ఆన్ ద ఇండివిజువల్ పీపుల్. కాషాయం షర్ట్ వేసుకోవాలంటాడు బీజేపీ వాడు. లేదు నేను తెల్ల షర్ట్ వేసుకుంటే చంపేస్తావు. ఇక నన్ను నాకు నచ్చిన దేవుని మొక్కొద్దు అంటే సమస్య. నేను నా దేవుని మొక్కుంటా, ఆయనకి నచ్చిన దేవుని మొక్కుంటే నాకు వచ్చిన సమస్య ఏంది నాకు చెప్పండి. మరి విదేశాల్లో ఉన్న హిందువులని కూడా అట్లే అంటే ఏం చేస్తావు? అన్ని దేశాలలో వచ్చి కాపాడుతావు విదేశాలలో? నా వర్షన్ చెప్తా అంతవరకే. గాని వ్యక్తుల మీద దాడులు చేసి వాళ్ళకి చేయరాదా? ఇవాళ రాధా మనోహర్ దాస్ గాని అందరు అనుకుంటే చంపలేరా? దొరకకుండా నువ్వు ఎట్లా చేసినావు అట్లనే న్యాచురల్ డెత్ లేక చేయలేరా? చేయాలనుకుంటే అనుకుంటే ఎంతసేపు? మనం చేయకపోయినా ప్రకృతి ఊరుకుంటుందా? ఏం రోగం వచ్చి వస్తావో ఎవరికి తెలుసు?